దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ధాత్రి ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. ఈ దేశం అంత గొప్ప దేశం. నా పిల్లలు కూడా వాళ్ళకి విదేశాలకు అవకాశం వచ్చినా వెళ్ళలేదు. మాకొద్దు, మేము ఇక్కడే వీఆర్ వెరీ కంఫర్టబుల్ హియర్. సో నీకు అట్లా మీరు ఇక్కడ కూర్చొని ఒక పుస్తకం చదివారు సార్, ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయం మాత్రమే మీరు తెలుసుకోగలరు. అదే ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మీరు దగ్గరికి వెళ్ళి చూడగలిగితే, అంటే అన్ని అని కాదు నేను చెప్తున్నది, చూడగలిగితే మీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది. సో ముందు నేను నా దేశపు యువతకి నేను చెప్పేటటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, ఎక్స్ప్లోర్, తిరగండి, మీరు దేశాన్ని తిరగండి, అప్పుడు తెలుస్తుంది నీ దేశం యొక్క గొప్పతనం. ఒక కామన్ మ్యాన్గా తిరగండి. ఏదో సంపాదిస్తున్నాం, జేబులో డబ్బులు పెట్టుకున్నాం, వెళ్ళాం, ఒక లాడ్జి రూమ్ తీసుకున్నాం, ఎక్కడో కావాల్సింది తిన్నాం, అట్లా కాకుండా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళండి. నీ దేశపు కామన్ మ్యాన్ ఎంత గొప్పడో తెలుస్తుంది. సో అలా అవునా కదా? మేము మా మిస్సెస్ నేను తమిళనాడు టూర్ వెళ్ళాం. అంటే ఇట్లే ఇప్పుడు సంచేసుకుంటాం, చెరొక సంచేసుకుంటాం, వెళ్తాం. వెళ్ళి అక్కడ ఏ గుళ్ళో దొరికితే ఆ గుళ్ళో, లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా అర్ధరాత్రి మేము బస్ దిగిన, మామూలు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మేము యూజ్ చేసేవాళ్ళం, ఇప్పటికీ యూజ్ చేస్తాం. లోకల్ బస్సు అర్ధరాత్రిలో దిగినా మమ్మల్ని తీసుకెళ్ళి, ఇదిగో సార్ ఇక్కడ ఉండండి సార్, ఇక్కడ బాగుంటుంది సార్, ఇది మంచిది సార్, ఇది అట్లా చెప్పి మమ్మల్ని గైడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఈరోజు మా ఇంట్లో పడుకోండి సార్ అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రూమ్ ఉంటే వాళ్ళు, సార్ మేము మగాళ్ళము, మేము పక్కన ఎక్కడైనా పడుకుంటాంలేండి సార్, మీరు రూమ్ తీసుకోండి అన్నవాళ్ళు ఉన్నారు. సో ఒక కామన్ మ్యాన్గా నీకు ఎంత అంటే ఆ హ్యూమన్ రిలేషన్స్ని మీరు ఒక గొప్పవాడుగా ఈ దేశాన్ని చూస్తే దొరకదు. అంటే రూట్కి వెళ్ళాలి. ఈ సంపదను చూస్తున్నప్పుడు, ఈ శిల్పకళను చూస్తున్నప్పుడు, ఈ అద్భుతాన్ని చూస్తున్నప్పుడు ఇది సీరియస్గా తీసుకోవాలి, దీన్ని అందరికి చేర్చాలని ఏ టెంపుల్ని చూసినప్పుడు అనిపించింది, ఏ ప్రాంతాన్ని చూసినప్పుడు అనిపించింది? సార్ ఒక టెంపుల్ కాదు సార్, మీరు అతి చిన్న గుడికి వెళ్ళినా ఒక ప్రత్యేకత, అతి చిన్న గుడి ఒక ప్రత్యేకత, అతి పెద్ద గుడికి వెళ్ళినా ఒక ప్రత్యేకత. మీకు ఏ గుడి తీసుకున్నా అసలు మన వాళ్ళు ఏం ఆలోచించి చెక్కారో, ఎట్లా చెక్కారో, అసలు ఆ నిర్మాణం వెనక ఉన్నటువంటి తపన, నేను మామూలు ఇది కాదు, అది తపన. ఆ తపన ఎటువంటిదో అసలు ఊహించలేరు మీరు. అసలు ఒక్కొక్క శిల్పాన్ని చూస్తే రాళ్ళని వెన్నలాగా మలిచినటువంటి అద్భుతాలు మనకు కనిపిస్తాయి. అద్భుతాలు మనకు కనిపిస్తాయి. అసలు ఇట్లా చేయి పెడితే తాకాలంటే కూడా ఇంత స్మూత్, అది రాయి అనిపించదు. మీకు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మేము హిమాలయాస్కి వెళ్ళినప్పుడు మా మిస్సెస్ నేను వెళ్ళాం, పిల్లలతో సహా హిమాలయాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాం. అది అంటే జనరల్గా ఎవరు వెళ్ళరు, ఇంకా నాకు చెప్తేనే ఎత్తుక్కుంటా పోయే. అక్కడ ఉన్న 2 విచిత్రాలు చెప్తాను మీకు. అక్కడ ఒక శివలింగం ఉంది. ఆ పూజారి, సార్ మీరు నీళ్లు పోయండి సార్ అని అన్నాడు. నీళ్లు పోస్తే ఆ రాయి అద్దంలాగా మారింది సార్. నీ ముఖం కనిపిస్తుంది దాంట్లో. ఏంటయ్యా ఇది అని అంటే, ఆయన చెప్పిన మాట చాలా అద్భుతమైన మాట. సార్ దీన్ని ఏదో శిల పేరు చెప్పాడు, మీకేం కనిపించింది సార్ దాంట్లో అని అన్నాడు. నా ముఖం కనిపించింది. సార్ మీరే శివుడు సార్. ఇది భారతీయ ఆధ్యాత్మికత. దాన్ని అర్థం చేసుకోవడమే.
నువ్వు మన వాళ్ళు చెప్తారు కదా ఆత్మవత్ సర్వభూతాని అని. నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వే శివుడివి, అక్కడ నువ్వే కనిపిస్తున్నావు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోరా అని చెప్పడం మనకి ఇదొక విషయం. ఎంత గొప్ప విషయం ఆలోచించండి మీరు ఒకసారి. అవునా కదా? అవును. ఇప్పుడు మానవుణ్ణి మానవుడిగా మలచడం, మానవుణ్ణి దివ్యుడిగా మలచడం, మానవుణ్ణి భగవంతుడిగా మలచడం, ఇది భారతీయ ఆధ్యాత్మిక విధానం. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని. కారణం ఏమిటి? నీకు అన్యమైంది ఈ ప్రపంచంలో ఏది లేదు అనేది తెలుసుకున్నప్పుడు, నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నది అంతా ఒకటే అని తెలిసినప్పుడు నువ్వే బ్రహ్మ అవుతావు. ఆ విషయాన్ని అతని చాలా సింపుల్ గా నీళ్లు పోస్తే అవునా కదా? అక్కడ ఇంకొక విచిత్రం చెప్తాను. అంటే మీరు అడిగారు కదా, అది చాలా పురాతనమైనటువంటి ఆలయం, పడిపోయినటువంటి ఆలయం. అంటే పడలేదు, మీన్ చాలా అంటే పటే పురాణ అంటారు కదా, కొంచెం ఇదైనటువంటి ఆలయం. అక్కడ ఒక వేదిక ఉంది. ఆ వేదిక, ఇదేమిటి ఈ వేదిక అని అడిగాను. ఇంకా మేము కెలకడమే పని, ఎక్కడ పోయినా. ఏమిటి అని అంటే ఆయన చెప్పుకొచ్చాడు, ఈ చుట్టుపక్కల పాములు గరిస్తే, ఎవరినైనా పాము గరిస్తే వాళ్ళని తీసుకొని వచ్చి ఆ వేదిక మీద పడుకోబెట్టి వెళ్ళిపోయేవాళ్ళంట. తెల్లవారేసరికి వాళ్ళు లేచి ఇంటికి వచ్చేవాడంట. మరి ఎట్లా జరుగుద్ది ఏంది అనేది దీని వెనక సైన్స్ అయింది నాకు తెలియదు, అని జరిగింది. ఇది వాళ్ళు చెప్పింది అక్కడ. ఇక్కడ ఒక గుహ చూపించారు, ఇక్కడ పాండవులు నివాసం ఉన్నారు సార్ అని చెప్పారు. కొంత సమయం ఇక్కడ పాండవులు నివాసం ఉన్నారు సార్. అడుగడుగునా మీకు పాండవులు అంటే మన పురాణాలకి, మన ఇతిహాసాలకి, వీటన్నిటికీ కనెక్ట్ అయి ఉండేటటువంటి ప్రదేశాలు మన దేశంలో ఉండేవి. మరి మీరు రామాయణం జరిగిందా, అడగబోతున్నారు. ఎందుకంటే భారతం జరిగింది. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇక్కడ రాముడు నడయాడాడు, ఇక్కడ పాండవులు వాళ్ళ ఆయుధాలని దాచారు, లేకపోతే ఇక్కడ ద్వారక నగరం ఉండింది. ఇప్పుడు సముద్రంలో ఒక నగరం బయటపడ్డది, అది కూడా డిబేటబుల్. అంటే కొంతమంది ఏమంటున్నారు, ఆ నగరం ద్వారక అవ్వచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ఇలాంటివి కూడా జరుగుతుంది. ఒక మాట చెప్తాను, ప్రతిదాన్ని అనుమానిస్తూ పోతే నీ పుట్టుక కూడా అనుమానమే. అవునా కదా? తల్లి సత్యం, తండ్రి నమ్మకం. అవునా కదా? మరి అనుమానం నీ పుట్టుక మీద కూడా ఉండాలిగా. కాబట్టి నువ్వు ఓకే, ప్రతిదాన్ని నువ్వు అనుమానించు, నేను కాదన్నట్టు, కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. అది చేయడంలే గుడ్డగాల్చిన ఎత్తనేసాం. ఇక ఆర్పుకో, నువ్వు తెలుసుకో, నువ్వు తిరుగు, నువ్వు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇప్పుడు నేను ఇన్ని తిరిగి నేను మాట్లాడుతున్నా, నేను చూసి మాట్లాడుతున్నా. కొన్ని నాకు దాని వెనక ఉన్నటువంటి సైన్స్ నాకు తెలుసుంటది, కొన్నిట్లో ఆ సైన్స్ నాకు తెలియకపోవచ్చు. తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు నాకు తెలిసిందే నిజము, తెలియంది అబద్ధం అనుకోవడం చాలా తప్పు కదండి. అవునా కాదా సార్? నీకు తెలియని విషయాలు, తెలియని సబ్జెక్టులు, నీకు కంటికి కనిపించని విషయాలు బోలెడున్నాయి ఈ ప్రపంచంలో. అంత మాత్రాన వాటిని లేవు అనడానికి లేదు. అయితే అన్నీ ఇప్పుడు అనేక రకాలైనటువంటి మాయలు మనల్ని కమ్ముతూ ఉంటాయి. వాటిని తొలగించుకుంటూ మనం సత్యాన్వేషణలో ముందుకు సాగుతూ ఉండాలి.